హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కాటన్ కోటా శారీస్ చూస్తున్నామండి. అండ్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ అండి. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088 అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లో 4th హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అని పెడితే చూపించేస్తుందండి పంజాగుట్ట. అండ్ మనకు మెయిన్ రోడ్ కూడా స్టోర్కి చాలా దగ్గర అండి. జస్ట్ 5 minutesలో మీరు స్టోర్కి వచ్చేస్తారు. మెట్రో స్టేషన్కి అండ్ బస్ స్టాప్ రెండు దగ్గరండి. మీరు మెట్రోకి వచ్చినా బస్కి వచ్చినా చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ అండి. సో ఇఫ్ ఎనీ హెల్ప్ నీడెడ్ కాల్ మీ అండి. చూద్దామండి. ఇవి చూసే ముందు ఇక్కడ చందేరి చీర ఉందండి. డిజిటల్ ప్రింటెడ్ చందేరి చీర ఎంత బాగుందో. బ్రౌన్ పైన ఇలా ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉంది. చీర చూడండి ఎంత బాగుందో. బ్రౌన్కి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇది పళ్ళు, రెడ్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి చందేరి చీర. చాలా కంఫర్టబుల్ అండి కట్టుకోవడానికి, మనకు యూజ్ చేయడానికి, ప్రయాణాలకు, ఆఫీస్లకి, రెగ్యులర్ యూజ్కి అయినా కానీ చాలా కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ అండి. జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. మనకు కొంచెం స్టిఫ్నెస్ కావాలనుకుంటే స్టార్చ్ పెట్టించుకోవచ్చు అండి. స్టార్చ్ పెట్టించుకోవటం కానీ పాలిషింగ్ కానీ చేయించుకోవాలి. ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేయించుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్. ఎంత బాగుందో చీర. అండ్ ఇవి చూద్దాం, కోటా శారీస్ చూద్దాము. ఇవన్నీ టిష్యూ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. దానిపైన ఇలాగా మనకు శారీ అంతా సేమ్, బ్లౌజ్ కూడా కంటిన్యూస్గా సేమ్ బ్లౌజ్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఈ బ్లౌజ్ వాడకుండా ఈ కలర్స్లో ఏదైనా మ్యాచింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఎంత బాగుందో. పీచ్ కలర్కి ఇలా టిష్యూ వచ్చేసి ఇది బార్డర్ వచ్చింది చూడండి, ఎంబ్రాయిడరీ. ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది పీచ్ కలర్ శారీకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. టిష్యూ జరీ వచ్చేసి దానిపైన ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ కంటిన్యూస్ సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో ఈ బ్లౌజ్ తీయకుండా మనం వేరే బ్లౌజ్ వాడుకుంటే బాగుంటుందండి. ఇది పళ్ళు అంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇది ఒక జరీ పట్టి ఒకటి వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసింది. ఇలాగే సేమ్. ఇది ప్యూర్ కాటన్ కోటా అండి. ఫస్ట్ వాష్ ఒకటి మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుంటే డెలికేట్ వాష్ చేస్తే సరిపోతుందండి. వన్స్ ఇన్ ఏ వైల్ మనం స్టార్చ్ పెట్టించుకోవటం కానీ పాలిషింగ్ కానీ ఇస్తే బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేయండి, కాటన్ ఎంత బాగుందో. ఈ శారీ వచ్చేసి 3400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది క్రీమ్ కలర్ ఎంత బాగుందండి, సోబర్గా చాలా బాగుంది. ఈవినింగ్ అలా వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందో కలర్. ఈ ఎంబ్రాయిడరీ కలర్స్ థ్రెడ్స్ కూడా అంత బాగా కాంప్లిమెంట్ అయినాయండి చీరకి. బ్రౌను, గ్రీన్, గ్రే, వైట్, పింక్ చాలా బాగుందండి చీర. యాక్చువల్గా ఈ కలర్స్ అన్నీ కూడా ఈ ఎంబ్రాయిడరీతో చాలా అందంగా ఉన్నాయండి. గ్రే, ఎంత బాగుంది చూడండి. గ్రేకి మజంతా పింక్, మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ థ్రెడ్స్ బాగా ఈ కలర్కి ఈ కలర్స్ మంచి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండి. మంచి లైట్ బ్లూ కలర్ చూడండి. దీనికి ఇలా జరీ బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది ఈ చీరకి ఇక్కడ కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చిందండి. ఇది ఇక్కడ కొంచెం డార్నింగ్ అలా చేయిస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఇలా పళ్ళు ఇక్కడ వచ్చిందండి.
ఇది పళ్ళు. ఇక్కడ వస్తుందండి మనకు, ఇక్కడ వస్తుంది. సో ఇది కొంచెం డ్యామేజ్ వచ్చినందుకు ఇది వచ్చేసి 3100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ పెయింటింగ్ శారీస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇది చూడండి, వైట్ పైన జరీ చెక్స్ వచ్చింది చీర. జరీ చెక్స్ వచ్చేసి మంచి కాటన్ పైన కింద జరీ బార్డర్ వచ్చింది. ఇది ఇలాగా పెయింటింగ్ వచ్చింది. వైట్ పైన గ్రీన్ అండ్ ఆరెంజ్తో పెయింటింగ్, బంచెస్ కింద పెయింటింగ్. చాలా బాగుందండి. మెటీరియల్ కూడా మనకు ట్రాన్స్పరెన్సీ లేకుండా జరీ చెక్స్ వచ్చి చాలా బాగుంది. చూడండి, ఈ పళ్ళు. బ్లౌజ్ ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి, రన్నింగ్ బ్లౌజ్. ఇది ప్లెయిన్ బ్లౌజ్. సో మనం బ్లౌజ్ వేరే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వాడుకుంటే కూడా, ప్రింటెడ్ బ్లౌజెస్ ఏమైనా వాడితే కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సేమ్ ఇలాగే సేమ్ డిజైన్ అండి. ఇది గ్రీన్ ఆరెంజ్తో ఉంది పెయింటింగ్, ఇది గ్రీన్ అండ్ పింక్తో పెయింటింగ్ ఉంది. అదర్వైజ్ రెండు సేమ్, మెటీరియల్ సేమ్, పెయింటింగ్ డిజైన్ కూడా సేమ్. పళ్ళు ఇలా వచ్చినాయండి డిజైన్స్. ఈ పళ్ళు 3300 ప్లస్ షిప్పింగ్ అండి. ఎల్లోకి ఇలా పైతని బార్డర్ వచ్చిందండి చీరకి. గ్రే కలర్ ఎంత బాగుంది కదా. ఎల్లో కాటన్, పైకి ఇలా జరీ బార్డర్ వచ్చింది, కిందికి పైతని బార్డర్ వీవింగ్లో. చాలా బాగుంది చీర. ఎల్లో ప్లెయిన్. బ్లౌజ్ అంతా ఇందులోనే రన్నింగ్ ఉందండి. ఇది పళ్ళు. ఇది వచ్చేసి 3100 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ పైతని బార్డర్ వచ్చింది, బట్ చీర అంతా ఇలా ప్రింటింగ్ చేయించామండి. బ్రషింగ్ చేసి, మజంతా పింక్తో బ్రషింగ్ చేసి ప్రింటింగ్ చేశారు. ఇది కూడా పైతని బార్డర్. ఇలా 3100 ప్లస్ షిప్పింగ్ అండి చీర. ఈ పెయింటింగ్ 3 షేడ్స్లో వచ్చిందండి చీర. పింక్ 3 షేడ్స్, లైట్ డార్క్ షేడ్స్లో, లైట్ డార్క్ 3 షేడ్స్లో శారీ వచ్చింది. ఇలా బంచెస్ పెయింటింగ్ వర్క్ వచ్చింది. కిందికి 4 ఇంచ్ పెద్ద బార్డర్ ఉందండి, పైకి 1 ఇంచ్ చిన్న బార్డర్ ఉంది. పళ్ళు. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. మనం తీసుకోకుండా చీరలో కూడా వదిలేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్. ఈ శారీ అంతా క్రోషియా వర్క్ వచ్చిందండి. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి పెయింటింగ్ వచ్చింది. శారీ అంతా ఇలా క్రోషియా వర్క్ వచ్చింది. చూడండి, సెల్ఫ్ కలర్లో క్రోషియా వచ్చింది. చీర అంతా ఇలా పెయింటింగ్. ఈ పళ్ళు. బ్లౌజ్ సేమ్ కలర్ రన్ అయింది, వితౌట్ క్రోషియా వర్క్. మనం అలాగే కూడా ఉంచేసుకోవచ్చు. అంత శారీ అంతా క్రోషియా వర్క్ వచ్చింది. బాగుంది. మామూలుగా ఎప్పుడు పేస్టల్ షేడ్స్, లైట్ షేడ్స్లో చూస్తాం కదా, ఇది డార్క్ షేడ్లో ఉంది. ఇది వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్. మెరూన్ కలర్లో సన్ఫ్లవర్ లాగా ఫ్లోరల్ పెయింటింగ్ వచ్చింది చీర అంతా. పళ్ళు. బ్లౌజ్ ప్లెయిన్ యాజ్ యూజువల్. మెరూన్ పైన గ్రీన్ వైట్ ఇలా ఫ్లోరల్ బంచెస్ వచ్చేసి చాలా బాగుందండి.
ఇవి వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. ఇదే సేమ్ డిజైన్ పెయింటింగ్. ఇది రెడ్లో ఉందండి చీర, సేమ్ రెడ్ కలర్లో ఉంది. బ్లౌజ్ సేమ్ ఇదే ఉంటుంది, ప్లెయిన్. అండ్ ఎల్లో కలర్ది కూడా ఒక సేమ్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో. ఎల్లో కలర్. ఇవన్నీ 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పింక్కి ఇలా మెహందీ గ్రీన్, పెసర గ్రీన్ లాగా ఇలా బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్, ట్యూలిప్ ఫ్లవర్స్ వచ్చినాయి. బాగుంది చీర. ఇదే పళ్ళుకి ఇలా చిన్న పర్పుల్ కలర్ ప్యాచ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. 2600 ప్లస్ షిప్పింగ్. లైట్ అండ్ డార్క్ బ్రౌన్లో ఉంది. మనకి ఇక్కడ మధ్యలో ఒక్కొక్క బంచ్ వచ్చింది. మనకు ఇలా వేసుకుంటే ఇక్కడ వస్తుంది మనకి బంచ్. మళ్ళీ బార్డర్ రన్ అయింది మనకు చీర అంతా. ఇది ఇక్కడ ప్లీట్స్లో ఒక బంచ్ ఇచ్చారు. ప్లీట్స్లో ఒక బంచ్ వచ్చింది. బార్డర్ అయితే కంటిన్యూస్ ఉంది చీర అంతా. పైన పళ్ళు దగ్గర ఒక బంచ్, కింద ప్లీట్స్లో 2 బంచెస్ వచ్చినాయి. ఇటు ఒక బంచ్ వచ్చింది, ఇటు ఒక బంచ్, ఒకటే బంచ్ వచ్చింది. ప్లీట్స్ దగ్గర ఇలా ఒక బంచ్, పళ్ళు దగ్గర ఒకటి బంచ్ వచ్చిందండి. అండ్ ఇది పళ్ళు, మెయిన్ పళ్ళు. బ్రౌన్ పైన పింక్, వైట్, చాలా బాగుంది. గ్రీన్ బ్లౌజ్. 2600 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ లైక్ దీనిలాగానే పెయింటింగ్, బట్ 3 షేడ్స్లో ఉంది చీర. పీచ్ పింక్, డార్క్ పింక్లో. ఇలాగ 3 షేడ్స్లో ఉందండి పళ్ళు. ఇది కూడా మనకు పళ్ళు దగ్గర ఒక బంచ్, స్లీట్స్లో ఒక బంచ్ ఉంటుంది. శారీ అంతా కంటిన్యూస్గా బార్డర్ ఉంది. బ్లౌజ్ కూడా మనకి ఇదే 3 షేడ్స్లోనే కంటిన్యూస్ బ్లౌజ్ ఉంది. ఇది కూడా పింక్లో ఇలా 3 షేడ్స్ వచ్చింది చీర. కిందికి ఇలా బార్డర్ వచ్చేసి స్క్రీపర్ లాగా బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా బర్డ్స్ వచ్చినాయి మొగ్గల్లాగా. చూడండి, కిందికి అంతా బార్డరు, మధ్యలో శారీకి అంతా ఇలా మొగ్గలు వచ్చినాయి. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ పైన ఇలా ట్యూలిప్స్ వచ్చినాయి. బాగుంది. ఇవి వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 2600 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ సేమ్ పింక్. అండ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ చీరలు ఉన్నాయండి. ఇలా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయి చీరలకి. ఇలా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయి ఈ చీరలకి. ఇలాంటి ప్రింట్స్లో చేసాం మనం. ఇది ఒకటే చీర, లాస్ట్ శారీ ఒకటి మిగిలింది. ఇది మనకు మళ్ళీ నేను అడుగుతుంటే కూడా దొరకట్లేదు ఈ చీరలు డిజిటల్ ప్రింట్లో ఈ బార్డర్స్లో.
పళ్ళు 3800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది బ్లౌజ్. ఈ వీవింగ్ బార్డర్స్ వచ్చేసి శారీకి ఒక రిచ్నెస్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. కొంచెం శారీ కలర్ కన్నా బ్లౌజ్ కలర్ కొంచెం లిటిల్ బిట్ డార్కర్ షేడ్లో ఉంది. ఈ శారీ ఇది బ్లౌజ్. ఈ బార్డర్స్తో మనకు శారీకి డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. ఇది ఎంత బాగుంది కలర్. బ్రౌన్ పైన రెడ్, గ్రీన్, పింక్ ఇలా 3 షేడ్స్లో ప్రింటింగ్ ఉందండి. ఇది చాలా బాగుంది చీర. పళ్ళు బ్లౌజ్కి ఇలా గ్రీన్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. చీర 3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 3200 ప్లస్ షిప్పింగ్. బ్లూ కలర్లో అండి, సేమ్ ప్రింట్ బట్ బ్లూ కలర్. ఎంత బాగుందో, లైట్ గ్రే అండ్ బ్లూ కలర్స్లో ఉంది చీర. రెడ్ కలర్లో బార్డర్, రెడ్ అండ్ ఎల్లోతో వీవింగ్ బార్డర్. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. సేమ్ ప్రింట్ గ్రీన్ కలర్. ఇది పళ్ళు. బ్లౌజ్. లైట్ పర్పుల్ పింక్. కలర్స్ డిఫరెంట్, ప్రింటింగ్ అంతా సిమిలర్ ఉన్నాయి 4 చీరలకు కూడా. పళ్ళు, బ్లౌజ్. ఒకవేళ బ్లౌజ్ వద్దనుకుంటే మనకు సేమ్ కలర్లో ఉంది కాబట్టి చీరకు కూడా వదిలేసుకోవచ్చు అండి. ఇది పీచ్ అండ్ లైట్ అండ్ డార్క్ పీచ్లో ఉందండి. ఎంత బాగున్నాయో కలర్స్. పళ్ళు, బ్లౌజ్, చీర గ్రీన్ కలర్. పళ్ళు, బ్లౌజ్. $3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 3200 ప్లస్ షిప్పింగ్. అన్ని ప్రైసెస్ దేనికి అది చెప్పానండి, క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు కింద స్క్రీన్ పైన కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంటుంది ప్రైస్. సో మీకు ఏమైనా డీటెయిల్స్ అవి కావాలంటే నాకు ఆ స్క్రోలింగ్ అయ్యే నెంబర్కి నాకు ఫోన్ చేయండి అండి, మీకు డీటెయిల్స్ ఇస్తాము. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ పైన నొక్కండి, మీకు ఎవ్రీడే నోటిఫికేషన్స్ వస్తాయండి మన వీడియోస్ రిలీజ్ అవ్వగానే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.